ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. ఏపీకి ప్రత్యేక హోదాపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది అని ఇప్పటికైనా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలన్నారు. ఇప్పుడు కూడా హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపమన్నారు. ప్రత్యేక హోదా అడగకపోతే ఏపీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి,
ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆశీర్వచన మండపంలో పట్టువస్త్రాలు అందించారు. ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. నేను ప్రియ. గత పాలకుల హయాంలో అంధకారంలో కోరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఏకైక సత్తాగల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ ఏఎంసీ డైరెక్టర్ పొలం చిన్న అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సీపై, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవ సంతకం వృద్ధాప్య పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంపుపై, నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ కోసం, ఐదవ సంతకం యువతలో నైపుణ్యం గుర్తించి వారికి మంచి భవిష్యత్ కొరకు చేయడంతో వారికి సంఘీభావంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సూచనలతో మండపం గ్రామంలో నిరుద్యోగ యువత, భూ యజమానులు, వృద్ధాప్య పెన్షన్దారులు, నిరుపేదలు, యువత మరియు గ్రామ పెద్దల సమక్షంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పొలం చిన్న మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అనేది నోచుకోకపోగా అంధకారంలోకి మారింది అని, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా చేసే సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యి పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు కాబట్టి ఈ సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన వెంటనే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి దపదపాలుగా చేస్తానని మాటలు మాట్లాడారు. మన చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం రేపు వచ్చి 1వ తారీఖుకే 4,000 రూపాయలు ఇస్తానని, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కాబట్టి అన్న మాట ప్రకారంగా జరుపుతున్నారు. ఇంకా చెప్పవలసింది ఏంటంటే నాకు పెద్దగా మాట్లాడటం రాదు, ఏదో తప్పుతుంటే సరి చేయాల. కానీ ఒకటి నేను చెప్పవలసింది ఏంటంటే పార్టీలు ఉంటాయిపోతాయి, కానీ ఎవరికాడే నేను హీరోని అని శబ్దం పలికితే మాత్రం తోలు తీసేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియదు. అక్కడే ఉండాలి. ఎగస్టాల్ చేసినాడే ఎవడన్నా సరే అందులో అనుమానం ఏమీ లేదు. మళ్ళీ చెప్తారని కూడా అనుకోకరదు. ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నిలబడచ్చు, తప్పు లేదు. అంతేగాని ఎగస్టాల్ చేసి అక్కడో మాట ఇక్కడో మాట లక్కడో మాట మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతే కాబట్టి నేను వాళ్ళకి ప్రత్యేకంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎవడన్నా దమ్మున్నవాడు ఉంటే మాకు అడ్డండి, అడ్డు వస్తానని చెప్పడం, వాళ్ళతో వెళ్తాను చెప్పడం కాదు, అడ్డొచ్చి చూడండి. అలా చేస్తాం ఇలా చేస్తాం అని ఏ కాకం కౌరులు చెప్తున్నారంట. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్నేం పీకలేకపోయారు, మా పార్టీ వాళ్ళు ఏం పీకలేకపోయారు, ఇప్పుడే పీకెడతారు. అంతే కాబట్టి మీరు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవలసిందిగా తెలియపరుస్తున్నాను. పాలం చిన్న గారికి, ఇక్కడ అలంకరించిన మన టీడీపీ కార్యకర్తలకి, పెద్దలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గెలుపన్నది చాలా అఖండ మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలిచారు. కాబట్టి మన రాజయ్య గారు కూడా అఖండ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి మంచి పనులు చేసినందుకు ఎప్పుడు మంచిగా జరుగుతుందని మీ అందరికీ కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా సమయం లేదు మిత్రమా, ముందుగా చేరండి. ఎందుకంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టేసరికి చేరేనా సుఖం లేదు, హౌస్ఫుల్ బోర్డు పెడతాం, ఈ టైం లేదు మిత్రమా. అందుకు మీ అందరికీ కూడా పేరున ఎవరు కూడా ఏ విషయంలోని కూడా సమన్వయంగా పాటించి సమంగా ఉంటారని మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఐకమత్యంగా సమంగా సమన్వయం మీ అందరికీ
కూడా జరుగుతుందని సభాపూర్వకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే 5 ముఖ్యమైన ఫైల్స్ పై సంతకాలు చేసి ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఉదయం అనగా శుక్రవారం 10 గంటలకు తేటగుంటలోని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత యనమల రాజేష్, చింతల మణి అబ్బాయి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బెద్దిగోవిందు, మాది వాగ్దర్పేట తొండల మండలం. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ముందుగా మా మేడం గారికి శుభాకాంక్షలు. భారీ మెజార్టీతో తొలి నియోజకవర్గంలో గెలిపొందినందుకు. అలాగే ఇప్పుడు మెగా డిఎస్సీ కోసం ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం. ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలోనే మమ్మల్ని మోసం చేసి మా ద్వారా ఓట్లు ఇచ్చుకుని గత ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టగలేకపోయారు. అది కూడా ఎన్నికల దృష్ట్యా అది కొద్ది కాలంలోనే ఎన్నికలను దృష్ట్యా ముందు పెట్టుకుని ఎన్నికల్లోనే 6,100 తీసి దాన్ని కూడా నామమాత్రంగానే జరిపి ఎన్నికల కోర్టులో దాన్ని కూడా ముంచేయడం జరిగింది. కానీ అలా కాదు, ఈ ప్రభుత్వం చంద్రన్న మెగా డిఎస్సీ మాట ఇచ్చారు. అదే మాట నిలబెట్టుకుని 16,347 పోస్టులు తీయడం జరిగింది. మొదటి సంతకంగా నేను పెట్టడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదే మాట మీద నిలబడతారు కాబట్టి మా ఈ డిఎస్సీ మెగా డిఎస్సీ నిర్వహించి మంచి మనల్ని పొంది మా డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా మేలు చేస్తారని మేము నమ్మకంగా నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వానికి మేము రుణపడి 5 సంవత్సరాలు కూడా పనిచేస్తామని విశ్వసిస్తున్నాం. తాతాజీ అండి, నేను ఒక రైతునండి. అయితే మన రామకృష్ణ గారు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీ రామారావు చెప్పారు, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మేము పెద్దగా చచ్చి మేము తగ్గిపోయిన పిల్లలు వస్తున్నారు కానండి. ఈ మధ్య ఒకసారి అంట ఒక నాయకుడు వచ్చి మన భూములన్నీ కొట్టినాకి రీసర్వే పెట్టి మనకు ముందు సర్వేలు లేవండి, మనకి ముందు పాస్బుక్ లేవా, ఇప్పుడు పాస్బుక్ ఎందుకు, ఇప్పుడు సర్వేలు ఎందుకు, అవి పెట్టి పాస్బుక్ ఆడదంట, జెరాక్స్ మందట. ఈ జెరాక్స్ పట్టుకెళ్తూ బొట్లో పెట్టమంటారా? మనకి ఎందుకు పనికొస్తుంది నాకు? దాని గురించి ఆఫీసులు వచ్చేసి జనం అందరూ కూడా ఏకధ్వనిగా బాబు గారు రావాలా, చంద్రబాబు నాయుడు గారు రావాలా. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పేశారండి, దాన్ని అగ్గరేశారు. నేను రాగానే రద్దు చేద్దామని చెప్పారు, చేసేసారు. నిన్న అది చచ్చిపోయిన శ్రమంతో సరే మన భూమి అనుకుంటే మనం అంతనే చేసుకుందాం. కానీ ఇక్కడ గోళ అట్టుకుంటా నిశ్శబ్దంగా మనం ఆలకించి. అందరికీ నమస్కారం. తుని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతోటి అండగా ఉంటూ, అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయం నాది కాదు, తుని ప్రజల విజయం. ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది పెన్షన్ 4,000 రూపాయలు, మూడవది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4వది స్కిల్ సెన్సెస్, 5వది అన్నా క్యాంటీన్. ఈ 5 ప్రోగ్రాంలు ప్రతి వర్గాలకి, ప్రతి ప్రజలకి, అందరికీ సమపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే మనకి తెలుసు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ముందుగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసి మీడియా అందరికీ, సోదరులకి, అలాగే కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా అందరి తరపున మన శ్రీమతి దివ్య మేడం గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చాలా సంతోషంగా ఉంది. విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది.
ఒక గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని సుమారు 2 లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు, ఎంపీ అయినా ఎవరైనా. ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ. మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు. ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవగానే ఆయన పెట్టే 5 సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు. అలాగే యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటికి తీసే విధంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో అదొక సంతకం చేశారు. ముఖ్యంగా అవ్వ తాతలకి మరి 3,000 నుంచి 4,000 పెన్షన్ అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాం ఈ రోజు. మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషంగా సంతోషించే విషయం. మరి ఈ రోజు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. తమ గ్రామం నుండి ఏ విజయాన్ని సొంతం చేసుకున్న అది ప్రజాభిమానాన్ని స్వర్గీయ కాళ్ళ దొంగబాబుకి అంకితం చేస్తాము అని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామ యువకులు పేర్కొన్నారు. మండల కేంద్రం కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రీమియర్ లీగ్ సీజన్ 6 టోర్నమెంట్ క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన వారిరువురు క్రీడాకారులు పై విధంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కుమారుడు సాయి వరుణ్ విచ్చేశారు. ముందుగా నవీన్ పేరున బుర్రా ఆనంద్ ముద్రించిన టీషర్టులను క్రికెట్ ఆడనున్న ఇరు వర్గాల జట్టులకు సాయి వరుణ్ చేతుల మీదుగా అందించారు. ఈ టోర్నమెంట్ కు ఆర్థిక సహకారం అందించిన వారిలో ఎల్లపు, పెద్ద, చిన్న జగపతి నగరం నుండి ఆళ్ల నానాజీ, శ్రీమన్నారాయణ, కాళ్ళ దొంగబాబు కుమారులు ఉన్నారు. క్రీడాకారులకు, క్రీడా అభిమానులందరికీ కూడా అలాగే ఈ రోజు విజయం సాధించినటువంటి చిల్లంగి టీంకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మొత్తం కిర్లంపూడి గ్రామంలో మనం స్టార్ట్ చేసి ఇది 9 సంవత్సరాలు అవుతున్నాయి. నియర్లీ 6 సీజన్లు మనం స్టార్ట్ చేసాం. 6 సీజన్లో కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించామని చెప్పడానికి సంతోషపడుతున్నాం. స్టార్టింగ్ లో నేను ఆర్గనైజ్ చేస్తాం, కాశీ కానీ నేను కానీ జూనియర్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడ కిర్లంపూడిలో కేపీఎల్ జరిగినా వాటికి సహకారం అందించమని అడిగిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్పందించి మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ కేపీఎల్ 6 కూడా అడిగిన వెంటనే డ్యూరెక్స్ అధినేతలు పెద్ద గారు కానీ చిన్న గారు కానీ వాళ్ళందరూ కూడా, అలాగే మన శ్రీమన్నారాయణ కానీ నానాజీ కానీ వీళ్ళందరూ కూడా అడిగిన వెంకటేశ్వర, మన కాళ్ళ దొంగబాబు తమిళ వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ సహాయ సహకారం అందించడం కూడా మనకి చాలా ఇష్టం. నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కాకినాడ బోట్ క్లబ్ సమీపం దగ్గర పిఎఫ్ ఆఫీస్ లైన్లో గల బాలల ప్రపంచం నర్సరీ పాఠశాలల పిల్లల స్వేచ్ఛగా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి వ్యవహారాల్లోనూ పాల్గొనడం ద్వారా జ్ఞాన సంపదను పొందుతారు అని బోట్ క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షులు ఆడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కృషి భవన్ వీధిలో మమస్పర అంతర్జాతీయ నర్సరీ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆడబాల మాట్లాడుతూ నర్సరీ పాఠశాలల్లో పిల్లల కోసం కొత్త బోధనా సామాగ్రితో శిక్షణలు ఉంటాయని అన్నారు. పాఠశాల నిర్వాహకురాలు డాక్టర్ కె లావణ్య మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నర్సరీ పాఠశాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలతో ప్రాథమిక విద్యను అందించనున్నట్లు తెలిపారు. 3 నెలలకు ఒకసారి పిల్లలందరినీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.
చిన్నారులకు అభ్యసన సామగ్రి, బొమ్మలు, పోస్టర్లు, చార్టులు ద్వారా ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించనున్నట్లు లావణ్య తెలిపారు. వైద్యులు విజయకుమార్, కె రాజా, కె విజయ్, కె రాజా, నాగలక్ష్మి, వాకర్ సంఘ కార్యదర్శి దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు, ప్రముఖ సాహిత్యవేత్త శిరీష, రవిశంకర్ పట్నాయక్ ప్రభృతులు లావణ్యను అభినందించారు. We are providing the best education services at very affordable prices, and as an inauguration offer we have up to 10% discount now, and we are providing uniform kits as a complimentary to all the kids for the first 20 kids. Namaste sir. Voice ఓకే సార్. మన కాకినాడలో మరి అత్యాధునిక ఆధునిక పరికరాలతో పిల్లలందరూ కూడా ఒక మామా స్పర్శ అంతర్జాతీయ ప్లే స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఉంది కాకినాడలో మొట్టమొదటిసారిగా ఈ ఫెసిలిటీస్ తోటి ఈ యొక్క స్కూల్ని ఏర్పాటు చేశారు. వారి ప్రత్యేక నిర్వాహకులకు అభినందనలు. మరి శిశు దశలోనే చాలా మంది పిల్లలందరూ కూడా కొద్దిగా ఎక్కువ మైండ్ వికసించే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలందరూ కూడా ప్లే స్కూల్ పంపితే అలా వాళ్ళు ఒక జ్ఞాన వికాసం అనేది పెరుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంచేత ఇక్కడ ఆటపాటలతో అన్ని కూడా విద్యను ప్రాథమిక విద్యను అందించే అవకాశం ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా పిల్లలు పంపి ఈ యొక్క ప్లే స్కూల్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తుంటే పిల్లలందరూ ఇది ఒక ప్రపంచం కింద తీర్చిదిద్దారు. చక్కటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేక అభినందనలు. మరి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచినందుగా కోరుతున్నాను. ముఖ్యంగా ఫీజులు కూడా అందరికి అనుకూలమైన రీతిలో వారు నిర్వహిస్తానికి చెప్పడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఫుడ్ ఏర్పాటు చేయడం, ఇటువంటి అంటే పౌష్టికాహారం గల ఫుడ్ కూడా మీరు సమకూరుస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు. అనపర్తి బాయ్స్ హై స్కూల్ ను ఆనుకుని గత 40 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న రహదారిని గత ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి హై స్కూల్ సరిహద్దు అంటూ గోడను నిర్మించి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం లేకుండా చేయడంతో కలత చెందిన కర్రి అరుణకుమారి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా హై స్కూల్ ప్రాంగణానికి అధికారులతో వెళ్లి ఆంజనేయ నగర్ కు వెళ్లకుండా నిర్మించిన గోడను జేసీబీతో ధ్వంసం చేసి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఆంజనేయ నగర్ వాసులు వినియోగిస్తున్న మార్గాన్ని రాత్రికి రాత్రి ఏ విధమైన ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా దౌర్జన్యంగా బావమర్దికి మేలు కలిగేందుకు అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మోయించి వేశారు. దాని కారణంగా ఒక మహిళ మృతి చెందిన పట్టించుకోలేదని, అందుకు తానే ప్రజల మనిషిగా అధికారంలోకి రాగానే ఒక పరిష్కార దిశగా వెళ్తున్నాము అని, త్వరలోనే ఆంజనేయ నగర్ వాసులకు శాశ్వత పరిష్కారం చూపుతాము అని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ గారు మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు నరకం చూసేవాళ్ళం అండి. ఎమ్మెల్సీ గారు రోడ్లు వేయించారండి. తర్వాత డాక్టర్ గారు వచ్చి గోడ కట్టించేశారండి. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి. తూము కింద వర్షం వస్తే దారి ఉండేది కాదండి. బండి వెళ్ళినా, సైకిల్ వెళ్ళినా, నడిచి వెళ్ళినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా మేలు చేశారండి. ఆయనకు ధన్యవాదాలండి. ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా వ్యవహరించారో, సాంకేతికంగా ఎన్నికైన శాసనసభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం, వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధుప్రీతితో బంధువులకి మేలు జరగాలి, బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు 30-40 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ. మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు. రామారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు. తర్వాత దివంగతులు జార్జ్ విక్టర్ గారి ఎమ్మెల్సీ ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు రోడ్డు లేదనేది 4 సంవత్సరాల క్రితం తన బంధువుకు సంబంధించిన విద్యా సంస్థకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో, మరి బావమరిదికి లబ్ధి చేకూరాలని అప్పటి శాసనసభ్యులు,
సోదరుడికి లబ్ధి చేకూరాలని అప్పటి షాడో ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఎటువంటి ముందస్తు సమాచారం అక్కడున్న యజమానులకి, ఇళ్ల యజమానులకి ఎటువంటి సమాచారం లేకుండా యుద్ధ ప్రాతిపదికన గోడ పెట్టేసి దాదాపు 200 మంది కుటుంబాలని తీవ్ర ఇక్కట్లు పాలు చేశారు. ఆ గోడ పెట్టిన మరుసటి నెలలోనే కార్తీక మాసం వచ్చింది. శివాలయం దర్శనానికి వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో కర్రి అరుణ్ కుమారి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని, ఈ ఆత్మహత్యకి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. ఆ కేసుని అటకెక్కిచ్చారు. ఇక్కడ 4 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో ఈ నివాసితులందరూ తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒక 2 వీలర్ తప్పించి వేరే వాహనం ఏది ఆ కాలనీలోకి రాని పరిస్థితి వచ్చింది. వారి బాధలు అర్థం చేసుకొని వారికి మరలా దారి ఇవ్వాలి. అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి కానీ, పక్కనున్న విద్యా సంస్థకి సంబంధించి కానీ వాస్తవాలు వెలికి తీయాలనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా పరిషత్ అధికారులు, ఇక్కడ అనపర్తి రెవెన్యూ అధికారులు, R&B అధికారులతో ఒక సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పగించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎవరైనా ఆక్రమించుకుని ఉంటే ఆక్రమణను తొలగించడం జరుగుద్ది. ఆక్రమించుకోకపోతే వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటుంది. ఉన్న భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనా ఆంజనేయ నగర్ నివాసితులకి 4 సంవత్సరాల తర్వాత ఇవాళ విముక్తి కలిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. వారు ఈ 4 సంవత్సరాలు అనేక బాధలు పడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాలి. ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడిన తర్వాతే మిగిలిన వ్యవహారాలు. మానవత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి వీళ్ళన్ని వ్యవహారాల్లోని రూల్స్ పాటించారా అని అడుగుతా ఉన్నా. మానవత్వం లేకుండా 200 కుటుంబాలను 4 సంవత్సరాల పాటు కన్నీరు పెట్టించిన ఘనత మాజీ శాసనసభ్యుడు, మాజీ షాడో శాసనసభ్యులని తెలియజేసుకుంటూ ఇవాళ వారికి అధికారుల సమక్షంలో, అందరి సమక్షంలో ఆ గోడను తొలగించడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు కలగజేసి ఉంటే ఎన్నింటినీ తొలగిస్తాం. ప్రభుత్వం యొక్క లక్ష్యం సుపరిపాలన అందించడమే. ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి. దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. తమ అభిమాన నాయకుడైన మెట్ట భగీరథుడు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అత్యున్నత శిఖరాలకు అధిరోహించాలి అని కోరిక మేరకు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన దిడ్డి గణపతి అనే ఓ వీరాభిమాని ఆ దేవదేవుడైన శ్రీ 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 అన్నపూర్ణ సమేత చిదంబరేశ్వర స్వామివారికి మహారుద్రాభిషేకం దిగ్విజయంగా చేపట్టారు. ఈ పుణ్య కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న బావి చెరువు వద్ద వెంచేసి ఉన్న శివాలయంలో చోటు చేసుకుంది. ముందుగా వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య తమ అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో జీవించాలి అని రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లుగా గ్రామ టీడీపీ నాయకులు దిడ్డి గణపతి మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దిడ్డి గణపతి మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లోనే ఎంతో సమర్థత కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూయేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చదరం చండిబాబు, గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు, గ్రామ టీడీపీ నాయకులు కల్లా వెంకటేష్, తూము కుమార్, కుర్ల చిన్నబాబు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శెట్టి సోమరాజు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన నియోజకవర్గంలో 55,000 మెజార్టీతోటి అత్యధికంగా నెగ్గారు. ఆయన సమర్థత కలిగిన నాయకుడు కాబట్టి ఆయనకి పదవి ఇస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ పదవి ఇవ్వకపోయినా కేబినెట్ ర్యాంక్కి సంబంధించినటువంటి పదవి ఏదో ఒకటి ఇచ్చి ఆయన గౌరవిస్తారని ఈ నియోజకవర్గ ప్రజలందరం కూడా ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా ఆయన ఈ మా 3 గ్రామాలకి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి గ్రాంట్లు, ఎటువంటి పథకాలు కూడా మాకు అమలు జరగలేదు. కానీ ఈసారి మా నెహ్రూ గారి ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుందామనే ఉద్దేశంతో
శ్రీ చిల్లంగిలో ఉన్నటువంటి శ్రీ 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 అన్నపూర్ణ సమేత చిదంబరేశ్వర స్వామి వారికి నిన్న సోమవారం నాడు ఆయనకి ఉన్నత పదవి రావాలన్న ఉద్దేశంతో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది వేద పండితులతోటి. అలా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఆయన ఈ గ్రామానికి ఏ సమస్య ఉన్నా సరే ప్రతి కార్యకర్తకి కూడా ప్రతి కార్యకర్తను కూడా ఒక నాయకుడి కింద చూసి ఆయన గుర్తించి మాకు న్యాయం చేస్తారని, ఆయనకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం.